వర్షకాలంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలు సహాయక చర్యలపై ఒకవైపు తన నియోజకవర్గం పాలేరులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులను మంగళవారం ఆయా జిల్లా కలెక్టర్లతో టెలిఫోన్లో సమీక్షించారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలపాలెం మండలాల్లో పర్యటించారు. గంటకు హైదరాబాద్లోని విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నేను చెప్పేది మీరు ఏనండి, తేడా ఉంటే మళ్ళీ చెప్పండి నాకు. ఆ చెరువు కట్టు పక్కన ఉన్నాయి ఒక 20-25 ఇళ్ళు మునిగినాయి అని చెప్తున్నారు. అక్కడికి అధికారులు ఇప్పుడే వస్తారు. ఆల్రెడీ వాళ్ళు నోట్ చేసుకున్నారు. అందరికి చేసినట్టు సాయం చేస్తారు. రేపు డబ్బులు ఇందిరమెండ్లు ఇచ్చినప్పుడు అక్కడ నుంచి అక్కడ కట్టుకుంటే ఆడిస్తా, లేకపోతే పక్కన స్థలం ఇచ్చి ఆడ కట్టుకుందరు. కానీ ఇప్పుడైతే అధికారులు ఎవరు లేరు ఇక్కడ ఈ రోడ్డుకి సంబంధించి. వెహికల్ వచ్చినాయి ముందు 006 నేను ఇందిరమిళ్ళు అందరికి ఇస్తా, అక్కడ మునిగిపోయిన వాళ్ళందరికీ. సరేనా? సాయం కూడా రేపు సాయంత్రం లోపు సాయం అందరికీ వస్తుంది. కార్మికులు మొత్తం మాకు నీళ్లు, వాటర్ అనేది ఇవ్వలే లేకుండా చేశారు సార్. దాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని మా ఊరు చెరువు కానీ, మా ఊరు ఇల్లు కానీ, మా ఊరు రోడ్లు కానీ మీరున్నంత కాలం మాకు జరిగితేనే కానీ, లేకపోతే ఈ చెరువు ఎప్పటికీ ఉండిపోయింది సార్. చేపిస్తున్నా చిన్న నేను అటు పక్క వచ్చినప్పుడు మా మీద కేసులు సార్. ఆ చెరువు ద్వారా ఆ కేసులన్నీ తీపిస్తున్నా.